ఒక మేకు మీద ఈ యొక్క మంత్రాన్ని మీరు 21 సార్లు చదివి దానికి ఒక దారం చుట్టి దాన్ని మీరు ఆవాల నూనెలో ముంచి అదేవిధంగా ఒక నల్లని వస్త్రంలో దాన్ని పెట్టి కట్టి దాన్ని తీసుకెళ్ళి నేను చెప్పిన ప్రకారం చేసినట్లయితే మీ శత్రువు ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో నుండి శాశ్వతంగా పక్కకు తప్పుకోవడం అనేది జరిగింది. అటువంటి పవర్ఫుల్ గల ఒక తాంత్రిక పద్ధతిలో ఈరోజు మీ శత్రువు ఎవరైతే ఉన్నారో మీరు తెలిసిన శత్రువు కానీ తెలియని శత్రువు కానీ ఎవరైనా సరే ఉద్యోగ రీతి కానీ వ్యాపార రీతి కానీ లేకపోతే మీ ఇంటి దగ్గర కానీ ఏదో ఒక విధంగా శత్రువుల వలన ఎవరైతే బాగా టార్చర్ అనుభవిస్తూ ఉన్నారో అటువంటి టార్చర్ నుండి ఈరోజు శాశ్వతమైన ముక్తి కలిగించే ఒక పవర్ఫుల్ గల శత్రునాశనం తంత్ర ప్రయోగం అదేవిధంగా మంత్ర ప్రయోగం తెలియజేస్తున్నాను. ఎక్కడైనా సరే మీకు తెలిసిన వాళ్ళ వల్ల మీరు బాగా ఇబ్బంది పడుతున్నారు అనుకున్నప్పుడు నేను చెప్పిన ఈ ప్రయోగం చేయండి. అమావాస్య రోజున లేకపోతే మంగళవారం రోజున లేకపోతే శనివారం రోజున ఈ యొక్క ప్రయోగం చేయాలి. ఇది వచ్చేసి కూడా మీరు నైట్ పూట చేయవలసి ఉంటుంది. నైట్ అంటే ఏ టైంలో ఏంటంటే మనకి 6:30 కాడ నుండి 12 గంటల మధ్యలో చేయాలి. ఏం చేయాలి అంటే మీరు ఒక తుప్పు పెట్టి మేక ఒకటి తీసుకొని ఆ తుప్పు పెట్టిన మేకు మీద మీ శత్రువు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క శత్రు పేరు చెబుతూ 11 సార్లు ఈ యొక్క మంత్రం చదవాలి. అంటే ముందుగా సంకల్పం చెప్పుకొని నా శత్రువు ఎవరైతే ఉన్నారో నాకు అనేక రకాల ఆటంకాలు కలిగిస్తున్నారు, ఆటంకాల నుండి పూర్తిని బయటపడిపోవాలి, నాకు ఎటువంటి శత్రువు వల్ల ఇబ్బంది ఉండకూడదు అనుకున్న తర్వాత అప్పుడు ఓం కాలభైరవాయ నమః, ఓం కాలభైరవాయ నమః, ఓం కాలభైరవాయ నమః అని ఈ మంత్రం 21 సార్లు చదివి 3 సార్లు దాని మీద ఊదిన తర్వాత అప్పుడు దానికి ఆ మేకుకు ఒక నల్ల దారం చుట్టండి. చుట్టిన తర్వాత దాన్ని ఆవాల నూనెలో ముంచేసి దాన్ని ఆ మేకును బయటికి తీసి ఒక నల్లని వస్త్రంలో మీరు మీ శత్రువు ఎవరైతే ఉన్నారో అతని శత్రు పేరు రాసేసి ఈ మేకు దాంట్లో పెట్టి ఆ వస్త్రాన్ని ఆ మేకుకు చుట్టి దానికి ఒక నల్ల దారం చుట్టి దాన్ని తీసుకెళ్ళిపోయి మీరు పారే నీళ్ళల్లో కానీ లేకపోతే శ్మశానంలో కానీ పాతిపెట్టి వచ్చినట్లయితే మీ శత్రువు ఎవరైతే ఉన్నారో మీ జీవితంలోంచి వాళ్ళు పూర్తిగా పక్క వెళ్ళిపోతారు. అంటే ఇంకా శాశ్వతంగా మీ జీవితం నుంచి పక్క తప్పుకుంటారు అనమాట. ఇంకా మీ పేరు అనేది వాళ్ళ దగ్గర పలకదు. అదేవిధంగా మీరు ఎవరు అనేది కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళు శాశ్వతంగా మీ నుండి దూరం వెళ్ళిపోవడం జరిగింది.